ఇప్పుడు 3-4 రోజుల నుంచి మేము జనాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఇక్కడ గుంత అయింది నీళ్ళు బయట అంచుపడి వెళ్తున్నాయి. ఏడంగా పోతుందో అర్థమవుతలేదు మాకు. అందుకని మొన్న పొద్దున్న నీకు ఫోన్ చేసి నేను పిలిచినాక మేమంతా ఎత్తినాం. అప్పుడు ఎత్తితే అంచుపడి లీక్ అవుతుంది నీళ్ళు. ఈడ నడమ కాదు, ఈడ గుంతనే పడతా ఉంది. బండి వస్తే గుంత పడుతుంది ఏందని. అందుకనే ఇక ఏఈకి డిఈకి ఆ సార్కి ఫోన్ చేసి చెప్తే ఇక ఇప్పుడు నరసింహన్న మా జగన్ వచ్చి సార్ ఇక్కడనే పోయిందని చెప్తే ఇక మళ్ళీ మేము నిన్ననే పోలీసారు. మరి నేను ఎందుకు రాలేదు? లేకపోతే సార్ కూడా కలిసి ఆనిపోతుంది. అదే అయిపోతుంది అయ్యేలా 8 ఏమి వచ్చిపోయిందా? ఇప్పుడే ఆలోచన సరిపోయింది. మళ్ళీ వస్తాడు. లేకపోతే రబ్బర్ ఫీడింగ్ పోయిందా? ఏదో మొత్తం రబ్బర్ ఫీడింగ్ ఇప్పినట్టు. ఇక్కడ ఏమైందంటే మొన్నే కొత్తగా వేసి రోడ్డు బాగా రన్నింగ్ పబ్లిక్ అయింది. ఇప్పుడు కందుకూరు మండలకు లింక్ రోడ్ అయింది. కందుకూరుకు ఇచ్చల్లపాటగూడెం, కప్పాడు, ఉత్తరపగూడెం, కర్ణగూడెం, ఎలుగునేడు, ఇట్లా మాదాపురం ఇవన్నీ ఇట్లే మొత్తం ఈ రస్తంతా మొత్తం ఇట్లా అయిపోయింది. అందుకని జనాలు ఏడు కింద పడుతుందని భయం పడుతుంది. ఇప్పుడు నైట్ టైంలో వస్తూ ఉంటారు. ఈ గుంత ఇంటితో పోయి కింద పడరు అనుకో, లేనిపోతే తలకాన మళ్ళీ లేనిపోతే తలకాన పోయినాడు కింద పడదు. అదో పెద్ద బదలం. ఈ శివాలయం టెంపుల్ ఇక్కడ దర్గా ఇక లేనిపోయి మళ్ళీ ఒకటి. అందుకనే మేడం వెంట రాజేంద్ర అన్నప్పుడు ఒకటే పడ్డా అన్న ఇది కానీ అని సంతోషం వెంబడే స్పందించారు. ఇక వర్క్ అయినా మేము కూడా సంతోషపడుతున్నాం. లేకుండా ఎవరికైనా కింద పడి దెబ్బ తాకినా కానీ చిన్న పెద్ద బదలాం. ఎందుకంటే 200 మంది పోతారు కదా ఈ విధంగా.